సంగం బస్టాండ్ సెంటర్ లో టీడీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రెండో జాబితాలో ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని ప్రకటించడంతో బాణసంచాలు కాల్చి నినాదాలు చేస్తూ సంబరాలు చేశారు. ఆత్మకూరు అభివృద్ధి ఆనంతోనే సాధ్యమని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం ఓట్లు పడవని వైసీపీ నాయకులు అనడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసిందని వారు మండిపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డి 40,000 మెజారిటీతో గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రెండవ జాబితా విడుదల సందర్భంలో మన ఆత్మ నియోజకవర్గానికి మన గౌరవనీయులు మాజీ మంత్రులు ఆనం రామరెడ్డి గారిని సీటు ఇచ్చేటతో ఈ రోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. ఆత్మకూరులో అభివృద్ధి అంటే ఆనం అంటే అభివృద్ధి. ఆ నినాదంతోనే ఆత్మకూరులో గత కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఉన్న ఆయన ఆర్థిక మంత్రి ఉన్న రోజుల్లో ఆత్మకూరు ఎంత డెవలప్ చేసింది, ఆ ఎన్ని ఏ విధంగా ఆత్మకూరుకి ఎంత నిధులు కేటాయించారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విధంగా ఈ రోజు అవతల ఎమ్మెల్యే ఆయన అంటాడు రామనాయుడు టికెట్ వస్తున్నా 10,000 మెజార్టీ వస్తుంటాడు. ఇప్పుడు చెప్తున్నా ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ 30,000 తెలుస్తుంది. బీజేపీతో పొత్తంటే బీజేపీతో అన్నాడు ముస్లింస్ ఓట్లు పోతున్నాడు. ఎవరు బీజేపీలో ముస్లింస్ ఓట్లు ఎక్కడ పోలా. ఈ రోజు నీ పార్టీ మోసం చేసింది, మైనార్టీలు మోసం చేసింది. దుడ్సాల పదవులు ఎగ్గొట్టావు, రంజాన్ కౌరు ఎగ్గొట్టావు, మొత్తం అందరినీ రాష్ట్ర సర్వనాశం చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాబోయే రోజుల్లో ఈ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డికి మా రామనాయుడు ద్వారా తగిన బుద్ధి చెప్తామని, రామనాయుడు వచ్చే ఎన్నికలలో దాదాపు 40,000 మెజార్టీతో గెలుచుకుంటామని ఛాలెంజ్ చేస్తున్నాం.